నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ దిస్ ఇస్ దుర్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తూ ఉండగా అమెరికా ఎంపీలు మాత్రం మునీర్ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపారు. దీనిపై మరింత సమాచారం సాక్షి వెబ్ హెడ్ కమలాపతి అందజేస్తారు. చెప్పండి కమలాపతి, ఆసిమ్ మునీర్ చిక్కుల్లో పడనున్నారా? దుర్గా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను ఇకపై అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలని, ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు లేఖ రాశారు. ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జైపాల్, గ్రేగ్ కస్సార్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ లేఖ అటు అమెరికాలో ఇటు పాకిస్తాన్ లో కూడా సంచలనంగా మారుతోంది. ప్రధానంగా పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఇప్పుడు సైన్యం నడుపుతోందని, ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఆ దేశంలో నియంతృత్వం, హింస పెరిగాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని పేర్కొంటూ వర్జీనియా జర్నలిస్టు నూరాని కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించారు. దుర్గా, మరి వర్జీనియా జర్నలిస్ట్ నూరాని కిడ్నాప్లకు ఈ డిమాండ్ కు ఏం సంబంధం ఉంది? వర్జీనియా జర్నలిస్ట్ అహ్మద్ నూరాని పాకిస్తాన్ సైన్యంలో ఉన్న అవినీతిపై వరుస కథనాలు రాశారు. అసలు పాకిస్తాన్ సైన్యంలో ఏం జరుగుతుందనే దాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఆ తర్వాత నూరానితో పాటు పాకిస్తాన్ లో ఉంటున్న అతని 2 సోదరులు అపహరణకు గురయ్యారు. నెల రోజులకు పైగా వారిని సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత విడుదల చేసింది. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమర్ది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని కూడా తమ లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్ విపక్ష నాయకులపైన ఎటువంటి ఆరోపణలు లేకున్నా వారిని జైళ్లలో నిర్బంధిస్తున్నారని, సోషల్ మీడియాలో గలమెత్తే సాధారణ పౌరులను కూడా హింసిస్తున్నారని ప్రస్తావించారు. అదేవిధంగా మహిళలు, మైనారిటీలు, ముఖ్యంగా బలూచిస్తాన్ పౌరులపైన హింస పేట్రేగిపోతుందని తమ లేఖలో ఎంపీలు ప్రస్తావించారు. దుర్గా, కమలాపతి, ఇంకా లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? ఇంకా ఈ లేఖలో 2024 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ అంశం పైన కూడా ప్రస్తావన చేస్తూ ఆ అంశం పైన సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పఠాన్ రిపోర్ట్ ఇచ్చినా గానీ అది పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్దాలతో నిండి ఉందని అమెరికా ఎంపీలు తమ లేఖలో సవివరంగా చెప్పారు. అదేవిధంగా ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని ఇచ్చిన తీర్పును తీవ్రంగా పరిగణిస్తూ ఇది సహజ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్తాన్లో పరిపాలనంతా సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు తమ లేఖలో వివరించారు. ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం 44 మంది ఎంపీలు ఒక లేఖ రాస్తే అది విదేశాంగ మంత్రికి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అమెరికా చట్టాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వీసాపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే వాటిని ఏకపక్షంగా జప్తు చేసే అధికారాలు కూడా ప్రభుత్వానికి దఖలుపడతాయి. అయితే ట్రంప్ ఇప్పుడు ఆసిమ్ మునీర్ ని అత్యంత సన్నిహితుడిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ ని పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే తేలిగ్గా తీసుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ కమలాపతి.